వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని మనకి ఏపీ టెట్కి సంబంధించినటువంటి రీసెంట్ అయినటువంటి ఎగ్జామ్లోనైతే కొన్ని బిట్స్ అయితే అడగడం జరిగింది. అవి ఏంటి అనేది అయితే చూద్దాము. ఫస్ట్లీ సిడి అనగా ఏంటి, కంపాక్ట్ డిస్క్ అనమాట. దానికి సంబంధించి ఫుల్ ఫామ్స్లోనైతే ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఎన్ఏపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క విద్యా విధానం 5.3.3.4. అలానే ఎన్సిఎఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే లక్ష్యం ఏంటి అని చెప్పేసి జ్ఞాన నిర్మాణం అన్నమాట. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి అలానే ఎరిక్సన్ పాఠశాల దశ ఉండే మనోవిజ్ఞాన క్లిష్ట పరిస్థితి ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి శ్రమించడం. అలానే అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏది అంటే మైడూమ్ అనమాట. MYDOOM అత్యంత డేంజరస్ వైరస్ అని చెప్పేసుకోవచ్చు కంప్యూటర్స్లో అయితే. నెక్స్ట్, ప్రవర్తనవాదం ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? వాట్సన్ ఏమో ఇతను ఒక తత్వవేత్త. ఇతను ప్రవేశపెట్టింది ఏంటి అంటే ప్రవర్తనవాదంకి సంబంధించి వివరించడం జరిగింది. అలానే ECCE ఫుల్ ఫామ్ ఏంటి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ECCE ఒక సబ్జెక్ట్ అనేది మనకి పర్టికులర్గా ఉంటుంది, ECCE అని చెప్పేసి అయితే అది. నెక్స్ట్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకునే స్మృతి ఏది? క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేయడం వల్ల ఏ స్మృతి గుర్తించేయడం అంటే క్రియాత్మక స్మృతి. అలానే అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే November 20th అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం అన్న. అలానే నెక్స్ట్, అంతర్జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు అంటే November 14 అనమాట. అంటే అంతర్జాతీయ కాదు, బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంటే బాలల దినోత్సవం అంటాం కదా, అది November 14th. ఇది అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వచ్చేసరికి November 20th. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అంటే అనుకరణ. అలానే RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అని అడిగారు. ఎన్ని సెక్షన్స్ అంటే మొత్తం కూడా 38 సెక్షన్స్ అనేవి RTE 2029 యాక్ట్లో మొత్తం కూడా ఉన్నాయి. నెక్స్ట్, బెల్లం కుట్టిన రాయి ఏ జాతీయ నియమానికి చెందినది? ఇది ఆన్సర్ వచ్చేసరికి గుద్దపాల న్యాయం అనే దానికి ఈ జాతీయ నియమం అనేది అయితే యూజ్ చేస్తారు. ఈ స్టడీ ఆఫ్ తెలుగు సెమంటిక్స్ అంటే ఏంటి? సెమంటిక్స్ మీన్స్ GN రెడ్డి గారు అయితే దీని గురించి చెప్పడం జరిగింది. అలానే పోయిట్రీ ఈజ్ ద మెట్రికల్ కాంపోజిషన్. జాన్సన్ అనే అతను ఈ మెట్రికల్ కాంపోజిషన్ అనే అతను రాసిన అతను. ప్రియమైన నాన్నకు అని చెప్పేసి ఏది అంటే తెలుగు పారిజాతలు అనేది ప్రియమైన నాన్నకు ఏక కవి. శ్రీకృష్ణదేవరాయల సభా మండపం ఏది అంటే భువన విజయం. శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మండపం అనేది. ఆధునిక ఆంధ్ర రచన ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు ఆధునిక ఆంధ్ర రచన. అలానే మాండలిక వృత్తి పరకోశాలకు సంపుటాలు ఏది అంటే ఎవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు మాండలిక వృత్తి పరకోశాలకు సంపుటం. నీలకంఠం కథలు ఏవంటే తజ్జావుల శివశంకర శాస్త్రి గారు. నెక్స్ట్, గోరంత దీపాల ఇతివృత్తం ఏది అంటే మానవ సంబంధాలకు సంబంధించి దీని యొక్క గోరంత దీపాల పాఠ్యం యొక్క ఇతివృత్తం అనమాట. గోగాకు ఏ మండలిక పదం అని చెప్పేసి అని అడిగారు. దక్షిణ మండలిక పదం అనమాట. అలానే నెక్స్ట్ వన్, గోగాకుది లక్ష్యార్థ స్థితికి చెందినటువంటి పదం ఏది అనేసి అడిగారు. లక్ష్యార్థ స్థితికి చెందిన పదం ఏది అంటే మర్యాద. ఆ ప్రాస్తిక్ అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకోండి, ప్రాక్తానం యొక్క అర్థం ఏది అంటే ప్రాచీనమైన అవుతుంది, పురాతన అనేది కూడా అవుతుంది. మీరు ఇందులోనూ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, వీణరాజు పాత్ర ఏ నవలలో ఉన్నది అని చెప్పేసి అడిగారు. వేయి పడగలో సత్యనారాయణ వచ్చినటువంటి ఈ యొక్క వీణరాజు యొక్క పడగలు ఏ నవలలో ఉందంటే వేయి పగడాలు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ అనేది లభిస్తుంది. ఈరోజు ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఈరోజు అయినటువంటి బిట్ పార్ట్స్లోనే మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు మన ఈ వీడియో అనేది అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వాచ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఫర్దర్గా ఉంటే వాళ్ళకి యూజ్ అనేది అవుతుంది. పేపర్ అయితే కొంచెం
డిఫికల్ట్గా వస్తుందనేసి అయితే చెప్తున్నారు. అది ఎవరు దృష్టిలో పెట్టుకోకండి. రోజువారీ అయినటువంటి బిట్ పార్ట్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయి. అలానే మాక్ టెస్ట్లు అవుతున్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిపీటెడ్గా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మీరు ఎటువంటి కంగారు అనేది పడనక్కర్లేదు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.